దర్శకుడు హరీష్ శంకర్. ఈ పేరు తెలుగు ఇండస్ట్రీలో తెలియని వారు లేరు. ప్రస్తుతం ఆయన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్తో మూవీ తీస్తున్నారు. ఆ సినిమా పేరు ఉస్తాద్ భగత్ సింగ్. ఆ మూవీ పనులు కూడా అన్నీ అయిపోయాయి. మరికొన్ని రోజుల్లో సినిమా విడుదలకు సిద్ధమవుతుంది. ఇప్పటికే హరీష్ శంకర్ పవన్ మూవీపై భారీ అంచనాలున్నాయి. ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి విడుదలైన టీజర్ సాంగ్స్ కూడా చాలా బాగా ఆకట్టుకున్నాయి. ఇక ఇదిలా ఉంటే హరీష్ శంకర్ వివాదంలో చిక్కుకున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులకు దర్శకుడు హరీష్ శంకర్ క్షమాపణలు చెప్పారు. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ప్రమోషన్లో హరీష్ శంకర్ బిజీగా ఉన్న సమయంలో చిన్న పొరపాటు ఈ వివాదానికి దారి తీసింది. ట్విట్టర్లో పవన్ కళ్యాణ్ అభిమాని ఒకరు ఎక్స్ వేదికగా ఈ సినిమా మహేష్ బాబు రికార్డులను బద్దలు కొట్టాలని అర్థం వచ్చేలా ఒక పోస్ట్ చేశారు. అభిమాని పోస్ట్కి హరీష్ శంకర్ రిప్లై ఇచ్చారు. దీంతో మహేష్ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడం మొదలుపెట్టారు. ఇక ఎక్స్లో హరీష్ శంకర్ని ట్రోల్ చేయడం ప్రారంభించారు. వివాదం మరింత రాటుదేలేలా ఉందనుకున్నాడేమో కానీ వెంటనే దీనిపై హరీష్ శంకర్ స్పందించారు. షూటింగ్ బిజీలో ఉండడంతో సెన్సార్ కార్యక్రమాల్లో బిజీగా ఉండటం వల్ల ఆ ట్వీట్ను పూర్తిగా చదవకుండానే రిప్లై ఇచ్చానని తెలిపారు. కేవలం ఇది అభిమాని ఉత్సాహాన్ని చూసి పొరపాటున స్పందించానని ఆయన వివరించారు. అంతేకాదు తనకు మహేష్ బాబు అంటే ఎంతో గౌరవమని, మహేష్ నటించిన పోకిరి మూవీ గురించి కూడా ఎంతో పాజిటివ్గా మాట్లాడినట్టు రాసుకొచ్చారు. మహేష్ రాజమౌళి కాంబోలో వస్తున్న వారణాసి మూవీ కూడా పెద్ద రికార్డులను క్రియేట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు హరీష్ శంకర్ తెలిపారు. తన రిప్లై వల్ల ఎవరి మనోభావాలైన దెబ్బతిని ఉంటే బేషరతుగా క్షమాపణలు కోరుతున్నట్లు ట్విట్టర్లో దర్శకుడు హరీష్ శంకర్ ప్రకటించారు. ఇప్పటికే నా సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సమయంలో ఇలాంటి వివాదాలు చేసే వ్యక్తిని కాదంటూ హరీష్ శంకర్ స్పష్టం చేశారు. అయితే తన మూవీ ఉస్తాద్ భగత్ సింగ్ని అందరూ ఆదరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.